జగన్ హత్యకు కుట్ర బాహుబలి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఇక తెల్లమొహం వేయాల్సిందే. అమరావతి నిర్మాణాల లీకేజీల కథలో ట్విస్టులు చూస్తుంటే జగన్ ఛాంబర్లోకి నీరు కారడం కథ తెలుసు కదా. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదో పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. అడ్డగోలు రేట్లతో అడ్డగోలు వ్యయంతో నిర్మించిన ఈ సచివాలయం అసెంబ్లీ నిర్మాణ నాణ్యతపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం తెలిసిందే కదా. వెంటనే టీడీపీ ప్రభుత్వం సిఐడిని రంగంలోకి దింపేసి దీని వెనక ఏదో కుట్ర ఉంది అని పలికించింది. జగనే కావాలని ఇది చేయించాడని అర్థం వచ్చేలా ప్రకటనలు చేసింది. అబ్బా, చంద్రబాబు ఏం ట్విస్ట్ ఇచ్చాడు. తన వైఫల్యాన్ని కూడా విజయవంతంగా జగన్ వైపు బలే నెట్టేశాడంటూ టీడీపీ శ్రేణులు పండగ చేసుకున్నాయి. కథను అనుకోని మలుపు తిప్పేశారు కదా. దీనికి తాజాగా ఇప్పుడు మరో ట్విస్ట్ తెరపైకి వచ్చేసింది. ఎవరో జగన్ మర్డర్ చేయడానికి కుట్ర పన్నారని సోషల్ మీడియా గొంతు సవరించుకుంది. ఇదేం ట్విస్టు? టీడీపీ ఎదురుదాడికి ఇది ప్రతిదాడా? సిఐడి దర్యాప్తులో విద్యుత్ అధికారులు కూడా పాలు పంచుకున్నారట. కావాలని ఎవరో కుట్ర ప్రకారం జగన్ కూర్చుండే సీటు దాకా భారీ షార్ట్ సర్క్యూట్ అయ్యేట్లు ప్లాన్ చేశారని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని అమలు చేయాలనుకున్నట్టు కనిపిస్తుందని అందులో ఓ అధికారి సందేహాలు వ్యక్తం చేశాడట. అసలు కరెంట్ పైపుల్లోకి నీరు చేరే అవకాశమే లేదని, ఇదంతా షార్ట్ సర్క్యూట్ కుట్రేనని అన్నాడట. దీంతో హడావుడిగా రంగంలోకి దిగిన పెద్దలు ఈ విషయం బయటకు పొక్కకుండా సదరు అధికారిని విధుల నుంచి తప్పించారట. ఏదోలాగా వైసీపీ పైకి అనుమానాలు బలపడేలా ఒక రిపోర్ట్ తయారు చేయాలని పెద్దలు సిఐడిని ఆదేశించారట. ఇదండి తాజా ట్విస్ట్. ఏపీ అసెంబ్లీ, ఏపీ సచివాలయం నిర్మాణ వైఫల్యాలు అనే ఒక సీరియస్ ఇష్యూలోకి భ్రష్ట రాజకీయాలు ప్రవేశించాయి. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం, రకరకాల కథల్ని పరస్పరం నెట్టేసుకుంటూ ఇక అసలు విషయాన్ని భ్రష్టు పట్టిస్తారని అక్షరాల అదే జరుగుతున్నది. ఆ నిర్మాణాలకు ఎంతో అడ్డగోలుగా చెల్లించారు. ఎంత ప్రజాధనం దుర్వినియోగమైంది, నిర్మాణాల్లో లోపమేమిటి అనేవి పక్కకు పోయి ఇక ఈ రాజకీయాలే ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. అక్షరాల ఇది ప్రజల కర్మ అంటున్నారు రాజకీయ వర్గాల వాళ్ళు. తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు జర్నలిస్టులు, కథా రచయితలు చాలా ఆసక్తిగా రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జగన్ మర్డర్ ప్లాన్ స్క్రిప్ట్కు ఇంకేదో వేరే ప్లాను, వేరే ట్విస్ట్ను టీడీపీ శ్రేణులు, ప్రభుత్వ వర్గాలు రేపు ఏం తెరపైకి తీసుకొస్తాయా అనేదే ఆ ఎదురుచూపు.